దేవుడు మంచును గిద్యోను ఉన్ని మాత్రమే ఎందుకు పడేలా చేశాడు? ఇజ్రాయేలీయులు ముట్టడిలో ఉన్నారు. శత్రువులు మిడతల దండులా దేశంపై పడ్డారు. గిద్యోను భయంతో శత్రువుల కంటపడకుండా ఒక ద్రాక్ష గడిలో గోధుమలను రహస్యంగా నూర్చుతున్నాడు. ఇజ్రాయేలును రక్షించడానికి దేవుడు అతన్ని పిలిచినప్పటికీ దేవుడు నిజంగా తననే ఎంచుకున్నాడా అని నమ్మడానికి గిద్యోను తడబడ్డదు. అందుకే అతను ఒక సూచన అడిగాడు. నేలంతా పొడిగా ఉండి ఉన్ని మాత్రమే మంచు పడేలా చెయ్యి. తెల్లవారేసరికి నేల పొడిగా ఉంది, కాని ఉన్ని మాత్రం పూర్తిగా తడిసిపోయింది. అతను దానిని పిండగా ఒక గిన్నె నిండా నీళ్లు వచ్చాయి. దేవుడు అతని సందేహాన్ని గద్దించలేదు, బదులుగా దానికి సమాధానమిచ్చాడు. ఎందుకంటే ఆ రాత్రి విశ్వాసం ధైర్యంతో మొదలు కాలేదు, భయాన్ని ఆదుకున్న దేవుని కనికరంతో మొదలైంది. వణికిపోయే హృదయాలను దేవుడు ఇప్పటికీ బలపరుస్తాడని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రకటించండి.